is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలుపుతూ ఈరోజు దేవుని వాక్యం వినుచున్న వారు టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, రకరకాల మీడియాస్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఏం మాట్లాడుతున్నారనేది శ్రద్ధగా ధ్యానించుకుంటూ ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే ఎక్స్టెండెడ్ గ్రేస్, పొడిగింపబడిన కృప. మీరు ఎప్పుడు వినుండ్రు, వాట్ ఈజ్ ద ఎక్స్టెండెడ్ గ్రేస్? కృప అంటే కృపే కదండి. కృపను పొడిగించడం ఏంటండి? మీరు ఎక్స్టెండెడ్ వారంటీ వినుంటారు. ఎక్స్టెండెడ్ వారంటీ, ఒకసారి మనం బైక్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక వెహికల్ కొనుక్కుంటే వాడు మామూలుగా ఇచ్చే వారంటీ 2 సంవత్సరాలు అంటే ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టారనుకోండి, సార్ 3వ సంవత్సరం ఎక్స్టెండెడ్ వారంటీ సార్ అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఒక ఉదాహరణ చెప్తాను, అది మీకు అర్థమవుతుంది. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి చక్కటి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టుని వేసుకున్నాడు. అంజూరపు చెట్టు చాలా బాగా ఎదిగింది. 1 సంవత్సరం అంతా చూశాడు, ఒక్క పండు కూడా కాయలేదు. 2వ సంవత్సరం చూశాడు, ఒక్క పండు కాయలేదు. 3వ సంవత్సరం చూశాడు, ఒక్కటే కూడా కాయలేదు. అప్పుడు తోటమాలిని పిలిచాడు, దీన్ని నేను 3 సంవత్సరాలు పెంచి పోషించి చూశాను, ఒక్క కాయ కూడా దానికి పండలేదు. నాకు ఒక్క పండుని కూడా పండని ఈ చెట్టుని ఉంచడం అంటే శుద్ధ దండగా, కత్తి తెచ్చి నరికిపాడే అన్నాడు. అప్పుడు ఆ తోటమాలి అంటాడు, అయ్యగారు ఇంతకాలము కృప చూపారు దాని మీద, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొక్కసారి మీ కృపను ఎక్స్టెండ్ చేయండి. నేను దాని చుట్టూరు తవ్వి ఎరువులు వేసి ఇంతకుముందు నీళ్ళు పెట్టాను, ఇప్పుడు కూడా ఇంకా బాగా పెడతాను. ఫలిస్తే ఫలించింది, లేకపోతే నరికిపాడేయండి. ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ పాలేరు మాట విన్నాడు. ఆ పాలేరు మాట విని, సరే నాయనా చేసుకో. అంత చేసినా సరే అది ఇంకా ఫలించలేదంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇంకా నరికేయడమే. ఒక సత్యం మనం తెలుసుకోవాలా, ఆయన కృపగల దేవుడే, కానీ ఆయన కృపకు కూడా ఒక ముగింపు ఉన్నదనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాలి. ఆయన కృపకు కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంది. వీడికి ఇంకా కృపను ఎక్స్టెండ్ చేయడం వేస్ట్ అని అనుకునే సమయం వరకు మనం దిగజారిపోకూడదు. దేవునితో మనము విజ్ఞాపన చేసుకోవచ్చు, దేవుని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుని కృపను జరుపుకోవచ్చు. కానీ ఆ దేవుడు కూడా విసిగిపోయి ఆ కృపను ఇంకా ఎక్స్టెండ్ చేయలేని స్థితికి మనం దిగజారిపోయామంటే ఘోరం. సొదొమ గొమొర్రా పట్ల దేవుడు విసిగిపోయాడు. ఎలాగన్నా వీళ్ళు నాశనం చేద్దామని వచ్చాడు. ఈ లోపల దేవునికి సొదొమ గొమొర్రా ప్రజలకి మధ్య ఒక పెద్ద ఆయన అడ్డుపడ్డాడు. ఎవరైనా? అబ్రహాం అడ్డుపడ్డాడు. దేవా, ఏంటి అబ్రహామా చెప్పు. ప్రభా, అన్ని వేల మందిని చంపేస్తావా ప్రభా? అందులో డౌటే లేదు, చంపేస్తాను. ప్రభా, అన్ని వేల మందిలో 50 మంది నీతిమంతులుంటే వాళ్ళని బట్టి అన్న దేశాన్ని కరుణించవా ప్రభా? నౌ గాడ్ స్టార్టెడ్ ఎక్స్టెండింగ్ గ్రేస్. ఆ సంభాషణ రాకముందు దేవుడు చాలా కాలం కృప చూపుతూ ఓర్చుకుంటూ వచ్చాడు. ఫైనల్లీ హీ హ్యాస్ డిసైడెడ్ టు పనిష్ దెమ్. అప్పటికి కూడా వచ్చి అబ్రహాం బ్రేక్ వేసి, ఒక 50 మంది నీతిమంతులుంటే దేశాన్ని కరుణించవానయ్యా అని అడిగాడు. అబ్రహాం యొక్క పెద్దతనము, అతనికి దేవుని దగ్గర ఉన్న పెద్ద స్థానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? 50 మంది నీతిమంతులుంటే క్షమిస్తానయ్యా అన్నాడు. అలాగే ప్రభా, థ్యాంక్స్ ప్రభా అన్న అబ్రహాము. ప్రభా, మరి 50 మందిని లెక్క పెడుతున్నప్పుడు పొరపాటున ఒక 5 తగ్గారు అనుకో ప్రభా, దాన్ని బట్టే నీ కోపం చూపిస్తావా ప్రభా? సరే అబ్రహమా, ఒక 5 తగ్గినా క్షమిస్తానులే, 40 మందిని చూపించు, నేను ఆ దేశాన్ని క్షమిస్తాను. ప్రభా, నువ్వు కోపడినంటే ఒకవేళ 40 మందే ఉన్నారనుకో ప్రభా, అయినా క్షమిస్తాను అబ్రహమ, ఒక 40 మెంబర్స్ని చూపించు చాలు ప్రభా. కొంచెం తెగించేసి అడుగుతున్నాను ప్రభా, ఇంకో 10 తగ్గి 30 మందే ఉంటే, 30 మంది ఉన్నా సరే నేను క్షమిస్తాను నీ మాటను బట్టాయా. ఈ అంతా ఏంటి చెప్పండి?
ఎక్స్టెండింగ్ గ్రేస్. ఇదంతా ఏంటి చెప్పండి? గాడ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండింగ్ హిస్ గ్రేస్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత ప్రభువా ఇంకొకసారి అడుగుతాను ప్రభువా, ఏంటి 20 మంది ఉన్నారనుకో ప్రభువా, క్షమిస్తాను అబ్రహామా. ప్రభువా ఇంక తెగించేస్తున్నాను ప్రభువా. 10 మంది ఉన్నారు ప్రభువా, కరుణించు ప్రభువా, ప్లీజ్ ప్రభువా. అబ్రహామా 10 మంది ఉంటే ఖచ్చితంగా నేను సొదొమ గొమొర్రా మీద నా శిక్ష రాకుండా చేస్తాను. నెక్స్ట్ 10 తర్వాత ఎక్కడికి వెళ్తాడా? దేవుడు అవకాశం లేదట. దేవుడు అబ్రాహామును విడిచి వెళ్ళిపోయాడట. అబ్రాహాము ఇంటికి వెళ్ళిపోయాడట. ముందు ఎవరు వెళ్ళిపోయారు? చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండము 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించేశాడు. ఇంక అయిపోయింది. ఇంక నీకు అవకాశం అయితే 5 అంటావు. ఆడ ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? 4 ఉన్నారు. లోతు భార్య 2 కూతుర్లు. ప్రభు 5 ఉంటే ప్రభు ఒకవేళ 5 ఇచ్చినా సరే అబ్రహాము, ఎందుకంటే అబ్రహాం మామూలుడు కాదు, చివరికి ఒకడు అంటాడు. ఇంక దేవుడు ఎప్పుడైతే అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోయాడో అబ్రహాం కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా ట్రై చేశాడండి, చాలా ట్రై చేశాడు. దేవుని దగ్గర అంత తెగించి ఒక్కొక్క మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఒక్కొక్క బేరం నుంచి ఇంకో బేరంకి వెళ్ళేటప్పటికి ఇంట్రడక్షన్, ఒక్కసారి ప్రభువా తెగించేస్తున్నాను ప్రభువా. ఎందుకు ఆ తెగింపు? ఏమవుతారా వీళ్ళకి? ఎలాగే లోతుని కుటుంబాన్ని దేవుడు నడిపించేస్తాడు బయటికి. కతిమా సొదొమ గొమొర్రా ప్రజలందరూ ఏమవుతారు? అబ్రహాంకి కింద ఏమీ కాదు. అయినా అబ్రహాంకి తన తోటి మానవుల పట్ల ఉన్న, ఆ దుర్మార్గుల పట్ల ఉన్న జాలి, దయ చూడండి. ఇక్కడ తెగించి మాట్లాడుతున్నానయ్యా అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు కృపగల దేవుడే. ఆ కృపను ఎక్స్టెండ్ చేస్తాడు. ఆ ఎక్స్టెన్షన్ గ్రేస్కి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుందనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతవరకు కామాలు పెట్టుకుంటూ వచ్చాడు మన జీవితంలో, ఆయన ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టాడా, దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నీ పట్ల నేను శాంతం చూపడమే కాదు, దీర్ఘ శాంతం చూపుతున్నాను. కొందరు అనుకున్నట్లు దేవుడు ఆలస్యము చేయట్లేదు. దేనికి? రావడానికి. నా చిన్నప్పటి నుంచి విన్నాను బాబు, 2వ రాకడ వచ్చేస్తున్నాను, ఏదండి అని మీరే కొంతమంది అంటున్నారు. కానీ దానికి దేవుడు ఇచ్చే రిప్లై చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం ఆయన చూపుతూ ఉన్నాడు. ఎందుకనట? రీజన్ ఏంటి? ఇంకా నా కుమార్తె రావాలి, ఇంకా నా కుమారుడు రావాలని. దీనికి అర్థం ఏంటంటే, నా యొక్క దీర్ఘశాంతాన్ని మీరు అర్థం చేసుకోండి. కానీ నేను మాట ఇచ్చి మాట తప్పేవాడిని కాదు. నా ఉగ్రత చూపడం నాకు తెలియదు అనుకోదు మీరు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఏమైనా చూస్తాను, చూసినప్పుడు మీలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాన్ని నేను సహించను. ఏంటి ఆ ఫీలింగ్ తెలుసా? నీలో గిల్ట్ ఉండి, ఆ గిల్ట్తో, గిల్ట్ అంటే ఏంటి? అపరాధ భావం. అయ్యో ప్రభా మళ్ళీ పడిపోయాను ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా, నన్ను క్షమించు ప్రభుని ఏడ్చి నువ్వు పోరాడుతూ ఉంటే దేవుడు కరుణిస్తాడు. ఇంకా ఎన్నిసార్లు అడుగుతానులే, ఇంకా నా వల్ల కాదులే, లైట్లే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఇంకా ఆయన పర్లేదులే, శిక్షించట్లేదులే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పటికి ఆ కామ అలా ఫుల్ స్టాప్ అయిపోద్ది మన జీవితంలో, దేవుని కృప. అందుకనే ఒకే మాటని పదే అంటాడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం, 6వ వచనం, 9వ వచనం, 11వ వచనం, 13వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, ఒకటే మాట. ఏంటి ఆ మాట తెలుసా? 3 సార్లు లేక 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షిస్తాను. మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనంలో, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. 6, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. 9, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. 11, యోదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. 13, అమ్మోనీలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను. 2వ అధ్యాయం 1వ వచనం,
మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. 4వ వచనం, యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించు. 6వ వచనం, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. చెప్పే ముందు ప్రతి మాటకి యెహోవా సెలవిచ్చినదేమనగానే దాంతో స్టార్ట్ చేశాడు. ఏ ఏ దేశాల గురించి చెప్పాడో ఆయా దేశాల్లో ఫిలిస్తీన్లు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, జెంటైల్స్ ఉన్నారు, జ్యూస్ ఉన్నారు. అందరికీ జ్యూస్కి 30 సార్లు లేక 40 సార్లు, ఫిలిస్తీన్కి 3 సార్లు 4 సార్లు అన్నాడా? నెంబర్ ఒకటే. కనీసం 3-4 టైమ్స్ దేవుడు ఏం చేస్తాడట? నేను శిక్షించను, నేను చూస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను ఓర్చుకుంటున్నాను కదా అని చెప్పి నా కృపను నువ్వు ఒక చీప్గా నువ్వు కనుక తీసుకుంటే జాగ్రత్త. ఎక్స్టెండెడ్ గ్రేస్ విల్ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ రిపెంట్, ఎక్స్టెండెడ్ గ్రేస్ విల్ హ్యావ్ ఎక్స్టెండెడ్ పనిష్మెంట్. ఎక్స్టెండెడ్ గ్రేస్లో మనం తప్పు చేస్తే మామూలు పనిష్మెంట్ ఉండదు, మరి ఎక్స్టెండెడ్ పనిష్మెంట్ ఉంటుంది. ఎలా చెప్తున్నారండి? అది మీ యొక్క కామెంట్రీయా? లేదో, అది బైబిలే. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనే కోనేరు దగ్గర ఉన్నాడు. ఆ కోనేటిలో పడితే దేవుడి దూతలు వచ్చి వారిని స్వస్థపరుస్తారని నమ్ముతూ ఎదురు చూస్తున్నాడు. ఆ కోనేటిలో దిగడానికి ఎవడో ఆయన్ని దించట్లేదు. స్వయంగా యేసు ప్రభు వచ్చి వాడిని క్షమించి దయ చూపి స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన రోజు ఏ రోజు అయిందమ్మా? ఏ రోజు? విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలో యూదుల ఆచారం ఏంటి? ఎవ్వరూ ఏ పని చేయకూడదు. మరి యేసు ప్రభు ఎందుకు ఆ పని చేశాడు? ఆ దుర్మార్గులు తప్పు అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. జీవనాధారమైన పనులు చేయకూడదు, కానీ ఒకటి సహాయం చేయడానికి అది పెద్ద పని. అది సేవ. పని వేరు, పరిచర్య వేరు. అందుకనే యేసు ప్రభు తిడుతున్నాడు, అరే విశ్రాంతి దినం మీలో ఎవరి ఎద్దైనా గోతులో పడితే తీరా? అలాగే నీ సహోదరులో ఒక సహోదరుడు జబ్బు వస్తే స్వస్థపరచడం, దానికి విశ్రాంతికి సంబంధం ఏంటి? కానీ యేసు ప్రభు మాట వినేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? అదే మాట ప్రధాన యాజకుల దగ్గర నుంచి వచ్చిందంటే ఓకే సార్ అంటారు. యేసు ప్రభు వాళ్ళకన్నా గొప్పోడు, కానీ గుర్తించినోడు ఎవడున్నాడు అక్కడ? ఎప్పుడైతే విశ్రాంతి దినమున అది జరిగిందో అంతే పెద్ద దోమరం లేచింది. ఎవడు స్వస్థపరిచాడు? అయ్యి బాబోయ్, ఇప్పుడు యేసు ప్రభుని ఏదో అనేస్తారు, వామో మనం ఏదో చేయాలి అర్జెంటుగా, ఆయన్ని ఎలాగన్నా ప్రొటెక్ట్ చేయాలా, నా బతుకుని బాగు చేశాడు ఆయన అని అనుకుని వాడేం చేయాలా? యేసు ప్రభు పేరు చెప్పకుండా చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలా. వాడికి యేసు ప్రభు పేరు తెలీదు. యేసు ప్రభు పేరు తెలియక ఒక ఆయన వచ్చాడండి, ఇలాగా నన్ను స్వస్థపరిచాడండి, ఇలా చెప్తున్నాడని యేసు ప్రభు పేరు చెప్పలేదు. బట్ హీఈస్ ట్రైయింగ్ టు టెల్. ఎందుకు చెప్పలేకపోయాడు? పేరు తెలియదు కాబట్టి, ఎవరో తెలియదు కాబట్టి. అదే వ్యక్తి దగ్గరికి వాని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడేమో యేసు ప్రభు కొంచెం గ్యాప్ ఇచ్చి మరలా వాడి దగ్గరికి వెళ్ళి అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా లాగున మరలా పాపం చేయొద్దాం. కృప చూపాడు దేవుడు, ఆయన గ్రేస్ని ఎక్స్టెండ్ చేశాడు. ఇలా గద్దించి యేసుప్రభు వెళ్ళిపోతే వాడు ఇమ్మీడియట్ నెక్స్ట్ పని చేసింది ఏంటో తెలుసా? వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచింది యేసు ప్రభు అని ప్రజలకి మామూలుగా చెప్పలేదట. ఎవరైతే యేసుని శిక్షిస్తారో పరిశీలికి వెళ్ళి చెప్పాడట. వాడి నేచర్ తెలుసు. అందుకని యేసు ప్రభు వచ్చి తప్పు చేసావు, కరుణింపబడ్డావు, మరలా భయంకరమైన ఇంతకుముందు నువ్వు పొందిన బాధ కన్నా ఎక్కువ బాధ నీకు రాకుండా ఉండాలంటే పాపం చేయదు, జాగ్రత్త. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఎవరిలో ఏ శోధన ఉందో ఆ శోధనలో పడుతూ మరలా మనం లేస్తున్నప్పుడు ప్రభువా నీ కృపను ఒక్కసారి ఎక్స్టెండ్ చేయి ప్రభువా. నువ్వు నన్ను శిక్షించి బాగు చేయకముందే, నీ శిక్ష నా మీదకి రాకముందే, ముళ్ళ కంపలసగా నా కొండలకు తగలకముందే, దుర్దినములు రాకముందే, ఈ దినముల యందు నాకు సంతోషము లేదు అని చెప్పు దినములు రాకముందే నా దేవా నన్ను పైకి లేపు నాయన. నీకు కోపము రేపి నీ ద్వారా కొట్టించుకుని ఐసీయూలో పడి, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి ఎంత దెబ్బలు తగిలినా సరే మారరు. నేను చెప్తాను కదా, అవర్ గాడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ రాడ్ బెండర్.
వాడిని ఎలా ఉంచాలో తెలుసు. వాడికి దెబ్బ కొట్టినా వాడు మారడు, వాడి బిడ్డను కొడితే దేవుడు అదేంటండి తండ్రి చేసిన దానికి పిల్లవాడికి ఎందుకండి పనిష్మెంట్? పిల్లవాడిని ఉత్తినే కొట్టడు, పిల్లవాడిని శిక్షించడు దేవుడు. పిల్లవాడిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు, అది వేరే విషయం. ఆ పిల్లవాడి విషయంలో ఆ యొక్క పిల్లవాడి విషయంలో అనారోగ్యం రాకపోవచ్చు. కుర్రోడు ద్వారా వచ్చే బాధ అనారోగ్యం ఒకటే కాదు, ఇంకా రకరకాల షాక్లు ఇవ్వచ్చు, అంతేనా? ఆడే ఏ బార్లో కనబడ్డాడు తండ్రికి చాలదా షాకు. నా కొడుకు దేవదూత అన్నట్టుగా చూసుకుంటాడు, నా కొడుకు పలానా చోట ఉన్నాడు లేక పలానా కేసులో ఉన్నాడంటే చాలు గుండె పగిలిపోద్ది తండ్రికి. లేకపోతే అది పట్టించుకునేవాడు, డబ్బు పిచ్చున్నవాడు, వాడు ఉద్యోగంలో కొట్టొచ్చు దేవుడు. ఎక్కడ కొడితే ఈడు టప్మని పడిపోయి ప్రభువాని మూలుగుతాడో అక్కడ కొట్టగలడు ఆయన. ఆయన కొడితే మన దగ్గర నుంచి ప్రార్థన రాదు, మూలుగు ఒకటే వస్తుంది, అవునా కదా? ప్రార్థన చేయడానికి శక్తి లేనప్పుడు వచ్చేదే మూలుగు. దేవుడు మనలను దుఃఖానికి గురి చేయాలంటే ఎలాగైనా గురి చేయగలడు. ఎక్కడ కొడితే మొత్తం మన బెండ్లన్నీ జాయింట్లన్నీ బెండ్ అయిపోతాయో, నేను ఈరోజు చెప్తున్నాను, ఆ స్థితికి వచ్చి ఆ తర్వాత క్షమించు ప్రభా, వద్దు నాకు ఆ స్థితి రాకూడదు, ముందే నీ కృప నాకు దయచేయి. దేవుడు అనేక మందిని కొట్టకుండా క్షమించు ఆయన ఉపయోగించే మాట ఏంటో తెలుసా? సిన్ నో మోర్. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చారు జనాలు. ఆమె వచ్చి యేసు ప్రభు కాలు తెరిపడింది. యేసు ప్రభు ఒక్క మాటతోనే ఆమెను రక్షించాడు. వాళ్ళందరూ కూడా ఓహో ఈయన ప్రేమ దయ క్షమాపణ అంటున్నాడు కదా, ఓ పక్కన ధర్మశాస్త్రం ఖచ్చితంగా ఫాలో అవుతాను అంటున్నాడు కదా, ఏం చెప్తాడో చూద్దాం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, ఈమె నిర్దోషి అని చెప్పగలడైనా అని అందరూ కూడా చాలా విచిత్రంగా దొరికిపోయాడు యేసు ప్రభు అన్నట్టుగా చూశారు. యేసు ప్రభు కరెక్టేనయ్యా, ధర్మశాస్త్రం చెప్తుంది మీలో పాపం లేనాడు ఫస్ట్ తల బద్దలు కొట్టి చంపేయండి అన్నాడు. అంతే, కొట్టేయండి, రాయిసి కొట్టేయండి అన్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఆ ప్లేస్ విడిచిపోయారట. పెద్దలు మొదలుకొని చిన్నల వరకు కొట్టడానికి వచ్చిన వాళ్ళు నెమ్మదిగా జారుకున్నారు. అక్కడ మిగిలింది ఎవరింకా రోడ్డు మీద? యేసు, ఆమె. అమ్మా, నీ మీద చాలా కోపంతో నేను చంపడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు ఏరి అంటే ఎవరు లేరయ్యా. ఎవరున్నారు ఇంకా? శిక్షించడానికి అర్హుడైనటువంటి వాడు యేసు ఒక్కడే ఉన్నాడు. కానీ యేసు ముందే చెప్పాడు, నేను వచ్చింది శిక్షించడానికి కాదు, క్షమించడానికి. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిన్ నో మోర్, ఎనఫ్. నీ పాత జీవితంలో ఒకసారి చేసావో 100 సార్లు చేసావో వ్యభిచారం, నేనేం లెక్క పెట్టట్లేదు. కాకపోతే నీ లైఫ్ ముగిసిపోయే పరిస్థితిలో నీకు మరలా నా గ్రేస్ని ఎక్స్టెండ్ చేశాను. ఇక అది తీసుకున్న నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అద్భుతమైన మార్పు నీలో వచ్చేలా, నీలో చేంజ్ రావాలి. చేంజ్ రాలేదా అంతే. మనలో దేవుని యొక్క కృపను మనం పొందుకొని, కృప మాత్రమే కాకుండా ఎక్స్టెండెడ్ గ్రేస్ పొందుకున్నప్పుడు మనలో 2 ముఖ్యమైన మార్పులు రావాలి. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, ఆయన మనల్ని శిక్షించకుండా తప్పు చేసినప్పుడు మరణాపాయం నుంచి మనల్ని రక్షించేశాడు. మరలా తప్పు చేసేసాం, మరలా క్షమించాడు, మరలా తప్పు చేసాం, మరలా క్షమించాడు. అటువంటి టైంలో మొట్టమొదటిగా మనతో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను నా ప్రభు యొక్క దీర్ఘశాంతంలో ఉన్నానే కానీ నా ప్రభువు నన్ను చూడట్లేదని అనుకోకూడదు. ఐ షుడ్ నాట్ టేక్ మై గాడ్స్ మీక్నెస్ యాజ్ వీక్నెస్. నా ప్రభువు యొక్క దీర్ఘశాంతాన్ని, ప్రభువు యొక్క బలహీనతగా నేను ఎన్నడూ తీసుకోకూడదు. నా ప్రభు ఇంకా నా పట్ల ఆయన మంచితనం చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను త్వరగా మారతానని నన్ను కొట్టడం ఆయనకి ఇష్టం లేక. కాబట్టి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన బలహీనతగా నేను ఎన్నడూ తీసుకోకూడదు. ఆయన నన్ను చూడట్లేదులే, ఆయన నన్ను ఏమీ చెయ్యడులే అని అనుకోకూడదు. ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే అమ్మ చూసి కూడా ఊరుకుంటుంది. అమ్మ అల్లరి చేసినా ఏం పట్టించుకోవట్లేదులే అని అనుకుంటున్నావా? అయిపోయావే. అమ్మ సహిస్తుంది అని అనుకుంటున్నావా? బతికిపోతావు. దేవుడు పట్టించుకోవట్లేదులే అని అనుకుంటే మనం అయిపోయామే. దేవుడు ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు అంటావా? బ్రతికిపోతాం.
అదే అంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు మిమ్మును ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఆయన ఎక్స్టెండెడ్ గ్రేస్ ను తృణీకరిస్తున్నావు అంటే అర్థం ఏంటి? తృణీకరించడం అంటే ఆయన ఇంకా దీర్ఘశాంతం చూపుతున్నాడంటే ఆయన ఏం చేయట్లే అంటే తృణీకరించడం మాత్రమే కాదు, ఆ మాట అనకపోయినా నువ్వు ఏమాత్రం కూడా భయం లేకుండా ప్రవర్తించడం కూడా తృణీకరించడమే. ఆయన గ్రేస్ని అంత చీప్గా నువ్వు తీసుకుంటే ఆయన గ్రేస్ని తృణీకరించడమే. దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీతో నాతో, జాగ్రత్త. ఆయన యొక్క ఎక్స్టెండెడ్ గ్రేస్ని నువ్వు తృణీకరించావంటే ఎక్స్టెండెడ్ పనిష్మెంట్కి నువ్వు అర్హుడు అయిపోతావు. జాగ్రత్త. ఆల్రెడీ నేను అంటాను, మనలో ఆల్మోస్ట్ అందరం కూడా వీఆర్ నాట్ ఓన్లీ లివింగ్ ఇన్ ద గ్రేస్ బట్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ టు హిజ్ ఎక్స్టెండెడ్ గ్రేస్. డోంట్ టేక్ ఛాన్స్. అవకాశం తీసుకోవద్దు. ఇంకా దేవుడిని క్షమిస్తాడులేని అవకాశం తీసుకోవద్దు. చాలు. దేవుడు మనల్ని ఎన్నిసార్లు మరణాపాయం నుంచి పైకి లేపాడో, ఎన్నిసార్లు మన పాపపు అంచుల్లో మనం నాశనం అయిపోయిన నాశనపు అంచుల్లోంచి పైకి లేపాడో, 10 మందిలో తలదించుకునే స్థితిలో దిగజారకుండా మనల్ని పైకి లేపాడో. చాలు. ఆయన మనకి ఇచ్చిన ఛాన్సెస్ చాలు. ప్రభువా సహాయం చేయండి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క ఎక్స్టెండెడ్ గ్రేస్లో మనం ఉన్నప్పుడు మన క్యారెక్టర్ చేంజ్ ఎలా ఉండాలో తెలుసా? ఆయన అంటున్నాడు బైబిల్లో, నేను నీ పట్ల కృప చూపిన విధంగా, నేను నిన్ను కనికరించిన విధంగా నీ తోటి వాడిని నువ్వు కనికరించకపోతే నా కనికరానికి నువ్వు పాత్రుడవు కావనే సత్యాన్ని తెలుసుకోవాలి. మనము దేవుని యొక్క ఎక్స్టెండెడ్ గ్రేస్లో ఉన్నాము అనే సత్యం మనకు తెలుసుకున్నప్పుడు మనం అబ్సల్యూట్ హంబుల్ అయిపోవాలి. మనము ఎదుటి వాడిని అటువంటి ఆలోచనతో మనం చూడగలగాలి. ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు, ఆయన సేవకుల్లో ఒక సేవకుడికి చాలా లక్షలాది రూపాయలు అప్పిచ్చాడు. అప్పు చెల్లించవలసిన టైంలో వాడు చెల్లించలేదు. వాడు వచ్చి యజమానుడు కాళ్ళ మీద పడితే యజమానుడు అన్ని లక్షలాది రూపాయలని క్షమించాడు. ఈడికి బయటికి వెళ్తే ఈడికి ఇంచుమించు 50 రూపాయలు అప్పు ఉన్నవాడు దొరికాడు. ఆడు కాలర్ పట్టేసుకుంటే ఆడు కూడా ఈడు కాలు పట్టుకున్నాడు, అయినా క్షమించలేదు. ప్రక్కనున్న దాసులు వచ్చి యజమానుడికి చెప్పారు, అయ్యా అన్ని లక్షలాది రూపాయలు నువ్వు వాడిని క్షమించావు, 50 రూపాయల కొరకు వాడిని కొట్టి ఎన్ని హింసలు పెట్టాడో తెలుసా అన్నప్పుడు వెంటనే ఎక్స్టెండెడ్ గ్రేస్ ఏమైపోయింది అని వెనక్కి పిలిచాడు. ఇచ్చిన కృపను వెనక్కి తీసేసుకున్నాడు. ఈ రాజు ఇచ్చిన కృపనే వెనక్కి తీసేసుకున్నాడు. ఎరా, నేను నిన్ను కరుణించే విధముగాను నీ తోటి వాడిని కరుణించినప్పుడు నా కరుణకు నువ్వు పాత్రుడు ఎలాగవుతావు? చదవండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నువ్వు నీ తోటి దాసుని కరుణించాలి కదా. షిమి అనేవాడు దావీదుని చాలా బాధ పెట్టాడు. శిక్షించాడు దావీదు. అని వాడిని చంపేస్తానన్నాడు యోవాబు. వదిలేవయ్యా అని గ్రేస్ ఇచ్చాడు. యోవాబు ఈ షిమి అనేవాడు ప్లాన్ ఏంటి? అలాగే దావీదు చచ్చిపోతాడు, అభిషేలోము రాజు అవుతాడు, అప్పుడు దావీదికి యాంటీగా ఉన్న వాళ్ళందరినీ అతడు పెద్దపీఠం వేస్తాడు అనే ఉద్దేశంతో దావీదికి యాంటీ అయ్యాడు. తీరా యుద్ధంలో ఏమైంది? అభిషేలోము చచ్చిపోయాడు, దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే మొట్టమొదటి దండ తెచ్చింది ఎవరు? షిమిగాడే. కాలు మీద పడింది, సిగ్గులేనాడు. అప్పుడు కూడా యోవాబు అన్నాడు, వేసేద్దాం వీడిని అన్నాడు. నో, ఇది శుభదినం, అడిగి నేను క్షమాభిక్ష పెట్టేశాను. దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ గ్రేస్. అప్పుడు అయిపోయింది. దావీదు చచ్చిపోతున్నప్పుడు తనకి ఎవరి మీద కోపం ఉందో లిస్ట్ అంతా చెప్పేశాడు. ఎవరికి? రాజు అయిన సొలొమోనుకి. సొలొమోను మొట్టమొదటి ఫైల్ సంతకం దేని మీద అంటే వీళ్ళందరూ నేరేయడం. యోవాబుతో సహా మెర్సిలెస్గా చంపేశాడు. యోవాబుని సైతము ఏం మాత్రము దయ చూపకుండా చంపేశాడు. అందులో ఆ లిస్టులో ఎవడున్నాడు? షిమి ఉన్నాడు. ఈ షిమి అబ్బాయి నువ్వు ఎదురు కదరా మరి, కానీ మా నాన్న ఇచ్చిన మాట నేను కాదనలేనురా, నీకు క్షమాపణ ఇస్తున్నాను, కానీ ఒక్కటి పాటించు, మన ఊరు దాటి మాత్రం వెళ్ళొద్దు, నీ పంట నువ్వు తిను, నీ ఇంట్లో నువ్వు ఉండు. కానీ ఆఫ్టర్ 3 years ఏమైంది? ఊరు దాటేశాడు, కిద్రోను వాగు దాటేశాడు. కారణం ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్న 2 బానిసల్ని హింస పెడితే ఆ హింస తట్టుకోలేక పాపం ఇప్పుడు యజమానుడు మంచోడైతే ఆవిడ పారిపోతాడండి. ఆ రోజుల్లో బానిసల్ని చంపేసినా సరే కేసు లేదు. అంత దుర్మార్గంగా చూసుకున్నాడేమో పారిపోయారు.
పారిపోయారని కిద్రోను వాగు దాటుకుని వెళ్ళిపోయారని తెలిసి వీడు కూడా దాటుకుని వెళ్ళిపోయాడు. వెంటనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెప్పేసింది, వీడు దాటేడండి, పిలిచేయండి అండి, వేసేయండి అన్నాడు, అంతే, చంపేశారు. అని నేను చెప్పే మాట ఏంటంటే, వెన్ దట్ ఫెలో ఈజ్ లివింగ్ ఇన్ ద ఎక్స్టెండెడ్ గ్రేస్, వై కాంట్ హీ ఎక్స్టెండ్ హిస్ గ్రేస్ టు అదర్స్? అది ఇక్కడ అసలైన పాయింట్. నేను నా దేవుని యొక్క ఉచితమైన పొడిగింపబడిన కృపలో నేను ఉన్నప్పుడు నా కృపను పక్కనోడికి నేను ఎందుకు పొడిగించకూడదు? నేనే ఆయన దయ మీద ఉన్నప్పుడు పక్కనోడి మీద ఎందుకు దయ చూపకూడదు? గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. ఆయన కృప మన పట్ల చూపుతున్నాడు అంటే ఆ కృపకు అర్హులమా కాదా అని చూసి అర్హత లేకపోయిన అర్హుల్ని చేస్తాడు. కానీ మనము మాత్రము అటువంటి మనసు ఎదటివాని పట్ల కలిగి లేకపోతే క్షమించేసిన వెనక్కి పిలిచాడా లేదా? పిలిచాడు. యు ఆర్ నాట్ వర్ది ఎనఫ్. ఇంత క్షమాపణకు, ఇంత కరుణకు, ఇంత కృపకు నువ్వు అర్హుడవు కావు. ఫైనల్గా ఆయన ఎక్స్టెండెడ్ గ్రేస్లో మనం కనుక మారకపోతే ఏంటి? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలు చెప్పినట్టు ఉంటుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా దేవుని యొక్క ఉచితమైన కృపలో మనము ఈ రోజున సమాధానంగా ఉంటున్నాం. ఈ సమాధానానికి మనకి అర్హత లేదు. పదే పదే పాపం చేసి ఆయన బాధపరిచిన వారమై ఉన్నాం. ఆయన కృపలో మాత్రమే కాదు, ఆయన దీర్ఘశాంతంలో మనం దయ పొందుకుంటున్నాం. ఆయన ఎక్స్టెండెడ్ గ్రేస్లో మనం ఉన్నాం. ఈ ఎక్స్టెండెడ్ గ్రేస్లో చాలా జాగ్రత్తగా, భయముతో, వణుకుతో ఉండాలి. ఆల్రెడీ బాస్ నాకు 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు కుదురుండకపోతే చాలా కష్టం అనే పనివాడు ఎలా ఉంటాడు? ఒక్కసారి వార్నింగ్ పొందని పనివాడు ఎలా ఉంటాడు మనకు తెలుసు. ఐ గాట్ 2 వార్నింగ్స్ ఆల్రెడీ. 3rd వార్నింగ్ విల్ బీ హూస్టింగ్, గెట్ లాస్ట్ అంటాడు. అంతే అనేవాడు భయముతో, వణుకుతో ఉంటాడు. అదే భయము, అదే వణుకు దేవుని పట్ల కలిగి మనం బ్రతుకుతాం, పాపం నుంచి పారిపోదాం. అట్టి శక్తి పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ధ్యానించిన వాక్యములో ఒక పొల్లైనను నీకు విరోధంగా మేము ధ్యానిస్తే దయతో మమ్మలను క్షమించి నీవు పొడిగించిన నీ కృపలో మేము దయ పొందుకుంటున్నాము. అదేవిధంగా మేమును కూడా మా ఎదుట వారి పట్ల కృప చూపడమే కాదు, ఆ కృపను పొడిగించగలిగే ఉదారమైన మంచి మనస్సులను మాకు దయచేయండి దేవా. మేము ఎదుటి వారికి ఇచ్చే ట్రీట్మెంటే నువ్వు మాకు ఇస్తానన్నావు. అట్టి ఓర్పు, సహనము, సాత్వికము, కృపగల మనస్సులను మాకు దయచేయండి తండ్రి. ఇప్పటికే మేము ఎన్నో మార్లు రిపీటెడ్ పాపాలు చేసి నేను క్షమాపణ అడుగుతూ వచ్చాం. నాయన కరుణించండి ప్రభువా. నీవే మాకు మా బలహీనతలపై జయము దయచేసి మమ్మలను నీ బిడ్డలుగా నీ పరిశుద్ధ ఆత్మాభిషేకంతో రూపాంతరపరిచి, బలపరిచి, స్థిరపరిచి, పూర్ణులుగా చేసి దీవించమని కృపగల దేవుడైన యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.